నిన్నటి రోజున ఈరోజు ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటన్నిటిని కూడా ప్రభుత్వాలకు తెలియపరిచి ప్రజా సమస్యల కోసం ఎప్పటికప్పుడు నిరంతరం పనిచేస్తున్న TV5 ఛానల్ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి పైన అదేవిధంగా మొన్నటి రోజునే నూతనంగా టీటీడీ చైర్మన్గా కూడా ఆయన నూతనంగా టీటీడీ బోర్డు చైర్మన్గా అయినటువంటి బిఆర్ నాయుడు గారి పైన కూడా మరి పోసాని కృష్ణమురళి అతని పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు టీడీపీ నాయకులు, తెలుగు యువత, TNSF అదేవిధంగా బీజేపీ అదేవిధంగా ఉన్నటువంటి బీసీ కులాల నాయకులు అందరూ కూడా మరి జిల్లా ఎస్పీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోసాని కృష్ణములు అనేవాడు ఒక చీటర్. ఇది కేవలం వైసీపీ పార్టీ సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక తొత్తుగా వ్యవహరిస్తూ ఈరోజు బిఆర్ నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఈరోజు టీటీడీ చైర్మన్గా అయినారని చెప్పేసి ఒక జీర్ణించుకోలేక ఆయనపై ఏదో విధంగా బురద జల్లాలనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సైకో పోసాని కృష్ణమురళి, నీకు ఖబర్దార్. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నీవు ఇలాంటి అనుచిత వాక్యాలు ఇన్ని చేసినా కూడా అలాంటి గొప్ప వ్యక్తులు కాలు గోడుతో గోడవడం సరిపోవని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాం. నీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఉన్నతమైన వ్యక్తుల గురించి నీవు మాట్లాడిన మాత్రాన వారికి ఏమి కాదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్నీ కూడా చాలా బాగా పరిపాలన జరుగుతోంది. అలాంటి సమయంలో ఇలాంటి అల్లరను సృష్టించేందుకు మరి బిఆర్ నాయుడు గారి పైన అనుచిత వాక్యాలు చేయడం మాకు చాలా బాధాకరం. ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి మరి పోసాని కృష్ణ లాంటి సైకోలను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా వారి పైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు ఎప్పటికైనా పునరావృతం కాకోకుండా కూడా ఖచ్చితంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పేసి విధంగా మేము ఎస్పీ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిన్నటి రోజు సినీ యాక్టర్ కమెడియన్ పోసాని కృష్ణమురళి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లనే ఉద్దేశంతో ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ గౌరవనీయులు బిఆర్ నాయుడు గారు, అలాగే TV5 అధినేత ఛానల్ అధినేతని, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని పోసాని కృష్ణమురళి గారు ఈరోజు అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఏదో నిందలు వేస్తూ కేవలం ఆయన మంచి టీడీపీ చైర్మన్ అయిన సందర్భంలో కేవలం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే విధంగా మిగతా ప్రజలందరినీ రెచ్చగొడుతూ సోషల్ మీడియా వాళ్ళని సైకో పార్టీలో ఉంటూ ఆయన కేవలం ప్రతిపక్షం ఆయన గతంలో కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఈ TV పైన కానీ దీనిపైన కానీ ఖచ్చితంగా ఈ సైకో పోసాని మురళీకృష్ణ గారి పైన అనుచిత వ్యాఖ్యలు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పని పక్షంలో ఆయన పైన ఒక సైకో గారిని కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని ఈరోజు జిల్లా ఎస్పీ గారికి మేము విన్నపించుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి సినీ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు సంకనాకినాడు అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు ఆయన ఎవరు సంకనాకుతున్నాడో ఒకసారి ఆలోచించాలా. గతంలో ఆయన సంకనాకి తప్పుడు పనులు చేసి ఈరోజు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ పైన బురదలవుతున్నాడు. ఒకసారి ఆలోచించాలి, ప్రజలందరూ గమనించాలా. ఇలాంటి సైకోని రాష్ట్రంలో ఉండకోకుండా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా బీసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. టీటీడీ బోర్డు చైర్మన్ అదేవిధంగా TV5 అధినేత బిఆర్ నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళి గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు అనంతపురం జిల్లా పోలీసుగా ఎస్పీ గారిని కలిసి మరి కేసు పెట్టాలని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకనాకే విధంగా ఈరోజు బిఆర్ నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెలుగుదేశం పార్టీ బూట్లు నాకుతున్నాడు. అదేవిధంగా ఇలాంటి వల్గర్ మాటలు మరి బిఆర్ నాయుడు గారి పైన మాట్లాడడం
ఎంతవరకు సమంజసమని చెప్పి సందర్భంగా తెలియజేశాడు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకల్ నాకాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పైన లబ్ధి పొందాలన్నా, మరి పార్టీ పదవులు పొందాలన్నా, మరి గతంలో నువ్వు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన లబ్ధి పొందినావో ఇవన్నీ ఉద్దేశించి నువ్వు బీఆర్ నాయుడు గారి పైన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను. మరి ఎందుకంటే 2005లో మరి రాష్ట్రంలో నిజాలను నిర్భయంగా ముందుకు తీసుకురావాలని చెప్పి బీఆర్ నాయుడు గారు మరి TV5 ఛానల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మన ప్రజల దృష్టికి కానీ, మళ్ళీ జిల్లా పోలీసు దృష్టికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కానీ తీసుకొచ్చడంలో మొట్టమొదటిది TV5 అని కూడా ఈ సందర్భంగా తెలియజేశాడు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిగిందో, మరి అదేవిధంగా అన్యాయం జరిగిందో అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత మరి బీఆర్ నాయుడు గారిది. మళ్ళీ అలాంటి బీఆర్ నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడే విషయం. ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు చైర్మన్ గారి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే మరి రాష్ట్రంలో ఏ విధంగా అల్లర్లు సృష్టించాలా, ఏ విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మరి జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించడం జరిగింది. ఆయన పైన కఠిన చర్యలు తీసుకొని చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం.